గజపతి నగరం పిఎస్సిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో రైతులు కొట్లాటకు దిగారు. కుర్చీలు విరిగేలా టీడీపీ నేతలు రైతులు కొట్టుకున్నారు. రైతులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసులపై రైతులు తిరగబడ్డారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. హోంమంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో యూరియా కోసం రైతులు పాట్లు పడుతున్నారు. రాయవరం మండలం కోరుప్రోలు పిఎస్సిఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా యూరియా సక్రమంగా పంపిణీ చేయటం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా యూరియా అందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారిని రైతులు డిమాండ్ చేశారు. కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఒకవైపు కర్షకులకి మధ్య కూడా ఘర్షణలు చెలరేగుతూ ఉన్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కూడా సంతబొమ్మాలి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. ఈ విధంగా కూడా యూరియా కోసమైతే గొడవలు జరుగుతున్నాయి. రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఈ రోజైతే పోలీసులు రైతుల విషయంలో దురుసుగా ప్రవర్తించారు. లాఠీచార్జ్ చేసుకున్నారు. అక్కడ కుర్చీలను కూడా విరగ్గొట్టారు. కుర్చీలను రైతులు అక్కడ వేచి ఉండి కుర్చీలను కూడా అక్కడికి విసిరిన సందర్భం మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా కూడా యూరియా అంశం అనేది అంటే సరిపడా యూరియా ఉంచట్లేదు అనేది కూడా తీవ్ర అంశంగా మారుతుంది. ఒక్కవైపేమో ప్రభుత్వం ఏమో సరిపడా యూరియా ఆల్రెడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి సరిపడా యూరియాను దిగుమతి చేసుకున్నామంటున్నారు. మొన్నటికి మొన్న ఒక జెడ్పీటీసీ కృష్ణా జిల్లాలో జరిగినటువంటి జెడ్పీటీసీ సమావేశంలో కూడా దీని గురించి అడిగిన సందర్భంలో వ్యవసాయ అధికారిని జెడ్పీ సర్వసభ్య సమావేశం కృష్ణా జిల్లాలో జరిగినప్పుడు అక్కడ ఉన్న జెడ్పీటీసీలు ప్రశ్నించారు. అక్కడ వ్యవసాయ అధికారిని యూరియా గురించి ప్రశ్నించినప్పుడు యూరియా సరిపడా ఉంది అంటూ కూడా తన సమాధానం ఇచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న వారు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అబద్ధాలు అంటూ కూడా వారందరూ మాట్లాడారు. అదే సమయంలో అక్కడ పోడియంను కూడా ముట్టడించడానికి చుట్టూ ముట్టడించడానికి కూడా వెళ్ళారు. పోలీసులు లోపలికి రావడం జరిగింది. అక్కడ ఉన్న జెడ్పీటీసీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అంటే చెబుతున్నది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో మరో పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపేమో ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద మాట్లాడారు. గతంలో సెంట్రల్తో మాట్లాడి ఆల్రెడీ కూడా యూరియా సరిపడినంత ఉంది అని కూడా ప్రతిపక్షాలు అన్నప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం రైతులు ఇక్కడ బారులు తీరి ఎదురు చూస్తూ ఉన్నారు. యూరియా సరిపడినంత లేదని చెబుతూ ఉన్నారు. మరొక వైపు ఇవి గొడవలకు దారితీసి దాడులు చేసుకునేలా చేస్తున్నాయి. ఇలా కూడా నియోజకవర్గాల్లో ఈవెన్ అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులు అయితే డెఫినెట్గా కూడా రైతులు యూరియా సమస్యని ఎదుర్కొంటున్నట్లుగా కూడా మనకి గ్రౌండ్ లెవెల్లోనైతే ఈ సమస్య కనిపిస్తుంది. గజపతి నగరం పిఎస్సిఎస్ వద్ద ఉన్న ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. యూరియా పంపిణీ చేయకపోవడంతోనే రైతులు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తుంది. యూరియా కొరత కారణం రైతులని తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. దీంతో రైతులు కొట్లాటకు దిగారు. అక్కడున్న కుర్చీలను అక్కడికి విసిరి కూడా ఈ విధంగా కొట్లాటకు దిగారు. పోలీసులు కూడా అదే విధంగా దురుసుగా ప్రవర్తించారు. రైతుల్ని కంట్రోల్ చేసేందుకు వాళ్ళు కూడా లాఠీ చార్జ్ చేశారు.
దీంతో రైతులు పోలీసులపై తిరగబడ్డారు. అయితే ఇది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గం. ఆయన నియోజకవర్గంలోనే యూరియా సమస్య ఈ విధంగా కూడా తలెత్తింది. రైతులు పడరాని పాటలు పడుతూ ఉన్నారు. ఇక హోంమంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. రాయవరం మండలం కోరుప్రోలు పిఎస్ వద్ద కూడా యూరియా కోసం రైతులైతే పిఎస్సిఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడ్డారు. యూరియా ఇవ్వాలి అంటూ వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు అసలు యూరియా సక్రమంగా పంపిణీ చేయడం లేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగుకు సరిపడా యూరియా అందించాలంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారినినైతే రైతులు డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ ప్రజెంట్ కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొందని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు రైతులు. దీనివల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితుల కూడా ఘర్షణ తలెత్తుతున్నాయని చెబుతున్నారు. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని కూడా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు యూరియా కొరత ఉన్నా కానీ యూరియా కొరత లేదు అంటూ కూడా చెబుతూ కూడా ఈ విధంగా కూడా ఇటు రైతులని కష్టాలకు గురి చేస్తున్నారు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ గ్రౌండ్ లెవెల్లో ఒకసారి ఈ అంశం మీదైతే యూరియా అంశం మీదైతే ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో తలెత్తుతున్న సమస్యలను కనుక మనం చూస్తే